అమ్మ ప్లీజ్ అమ్మా, అమ్మ నేను వెళ్ళనమ్మా, ఇక్కడే ఉంటా. దామిని, మరోసారి నిన్ను వేడుకుంటున్నాను తల్లి, ఈ అమ్మని క్షమించు. కన్న కూతురిగా నీ మీద నాకు ప్రేమ ఎన్నటికీ పోదు. ఈ మాట నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. అలాగే నువ్వు తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక సమస్య కుటుంబాన్ని చిత్రవద చేస్తూనే ఉంది. ఈ కారణాలన్నింటి మూలంగా రేపు ఏ పెద్ద దుర్ఘటన ఈ ఇంటిని బలి కోరకముందే అందరి క్షేమం కోరి ఈ నిర్ణయం తీసుకోక తప్పటం లేదు. పదమ్మా, పద. అమ్మ ప్లీజ్ అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను, నన్ను దయచేసి మళ్ళీ అనాథని చెయ్యొద్దమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మా, అమ్మా అమ్మ. ఒక్క నిమిషం ఆగక్క. అక్క, దామినిని ఎక్కడికి పంపించొద్దు. అందరూ ఉన్నప్పటికీ మరొకసారి అనాథగా రోడ్డులో వదిలేయలేము. వద్దక్క, వద్దు. వద్దు అంటే ఎలా ఆనందా? దామిని జాతకం మనకెవరికి మంచిది కాదు. తననిక్కడే ఉండనిచ్చి కుటుంబాన్నే బలి చేసుకుందామా? అక్క, దామిని నీ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డగా ఈ కుటుంబంలో ఉండకూడదు గాని ఈ ఇంటి నుంచి తనని మనం ఎందుకక్క దూరం చేసుకోవాలి? ఈ ఇంట్లో ఉంటే దామిని నా బిడ్డగానే కదా ఉండాలి. అదే కదా పంతులు గారు చెప్పిన అరిష్టం. అక్క, దామిని ఈ ఇంట్లో నీ బిడ్డగా ఉంటేనే కదా కష్టం. అయితే ఇక నుంచి దామిని ఈ ఇంట్లో నా బిడ్డగా ఉంటుంది. ఆనందా, అవునక్క, దామినిని నా బిడ్డగా నేను దత్తత తీసుకుంటాను. ఇప్పుడు సమస్య నీ బిడ్డగా ఉంటేనే గాని నా బిడ్డగా ఉంటే కాదుగా. నేను ఈ దత్తతతో తనకి మరో జన్మివ్వబోతున్నాను.